అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం స్వర్ణ వేణుగోపాల్ గారు రచించిన నిజం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఈసారి ఎలాగైనా సునంద దగ్గరికి వెళ్ళి రావాలి. మీరు వచ్చేయంటూ పాట పాడకండి, సూట్ కేసు సర్దుకుంటూ అన్నా మా వారితో. ఎవరొద్దన్నారోయ్, నీ ఇష్టం, ఎప్పుడన్నారా, నాకేం బాధలేదు, హాయిగా ఉంటాను ఉడికిస్తూ అన్నారు. ఆ మాట మీద ఉండండి. సరేగాని ఇందుకు తమరు పెళ్లికొస్తున్నట్లా లేనట్లా? రాకపోతే మీ అన్న ఊరుకుంటాడా? వాడి తిట్ల పురాణం వినే బదులు పెళ్లికి రావడమే మంచిది. నీ సర్దుడైందా? లే, ఆకలేస్తోంది అన్నారు. సూట్ కేసు మూసి లేచాను. బెంగళూరులో మా అన్న కొడుకు పెళ్లి, అది హడావిడి. పెళ్ళయ్యాక పిల్లలిద్దరిని హనీమూన్కి పంపించి నేను సునంద దగ్గర 2 రోజులుండి వస్తానని అన్నయ్యతో చెప్పి హిందూపురం బయలుదేరాను. కారు తీసుకెళ్లమని అన్నయ్య పోరినా వద్దని బస్సెక్కాను. హిందూపురం అనగానే నా మనసు ఉత్సాహంతో ఎగిసిపడుతుంది, సంతోషంతో నిండిపోతుంది, మనసు గాల్లో తేలిపోతుంది. ఎప్పుడెప్పుడు ఆ ఊరెళ్ళి ఆ గాలిని గుండెల నిండా నింపుకుందామని ఆత్రంగా ఉంటుంది. కారణం నా బాల్యమంతా ఆ ఊర్లో గడవడమే. ఎవరికైనా తిరిగి రాని తీయని జ్ఞాపకం బాల్యం కదా. నేను సునంద ఇద్దరం ఫస్ట్ నుండి 10th వరకు కలిసి చదువుకున్నాం. ఒకే క్లాసు, ఒకే బెంచి, పక్కపక్క ఇల్లవడంతో స్కూల్లోనే కాకుండా ఇంట్లోనూ కలిసే ఉండేవాళ్లం. తను మా ఇంట్లోనో లేక నేను వాళ్ళింట్లోనో ఇద్దరం ఎప్పుడూ కలిసి కనిపించేవాళ్లం అందరికీ. అందరూ జంట కవులని పేరు పెట్టారు కూడా. 10th అయ్యాక నేను అనంతపురం ఉమెన్స్ కాలేజీలో చేరితే తనేమో హిందూపురంలోనే చదివింది. హాలిడేస్ లో ఇద్దరం కలిసి ఊరంతా చుట్టేవాళ్లం. బస్సులో ఉన్నానన్న మాటేగాని నా మనసు వెనక్కి జంప్ చేసి బాల్యంలోకి వెళ్లిపోయింది. ఏటి జ్ఞాపకాల పేజీలను తిప్పుతున్న మనసు స్పిన్నింగ్ మిల్లు వచ్చేదాకా వర్తమానంలోకి రాలేకపోయింది. 10th లో ఉన్నప్పుడు స్కూల్ తరపున అందరం మిల్లును చూడటానికి వచ్చిన సందర్భం గుర్తుకొచ్చింది. బస్సు ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వచ్చింది. మనసులోనే ఆ పవనపుత్రుడికి నమస్కారం చేసుకున్నాను. ప్రతి నెల నాన్న అభిషేకం, ఆకుపూజ చేయించేవారు. ఉదయాన్నే 5 గంటలకంతా రెడీ అయిపోయి అమ్మ వాళ్లకన్నా ముందుగా చేరాలని పిల్లలమంతా పరిగెట్టుకుంటూ వచ్చేసేవాళ్లం. రామాలయం దాటి వేణుగోపాల స్వామి గుడి దాటి మేము చదివిన స్కూల్ దగ్గర బస్సు ఆగింది. అక్కడి నుండి సునంద వాళ్ళ ఇల్లు దగ్గరే, అందుకని దిగిపోయాను. 10 సంవత్సరాలు చదివిన స్కూల్ ఇప్పుడు చాలా మారిపోయింది. ఫ్రాకుల దశ నుండి ఓనీల వరకు ఇక్కడే. ఈ మట్టిలో ఎన్ని ఆటలు, మాటలు, పాటలు, ఎంత మంచి అనుభూతి! ఒళ్ళు పులకరించింది. నడుచుకుంటూ వెళ్తే ఇలాంటి అనుభూతులెన్నింటినో రుచి చూడవచ్చు. ఆటోను వద్దని నడక మొదలుపెట్టాను. వేణుగోపాల స్వామి గుడి. స్కూల్ ఎగ్గొట్టి నేను, సునంద, ఇంకా కొందరు ఈ గుడిలో పూజారి పెట్టిన ప్రసాదం తిని ఆడిన ఆటలు, స్కూల్ ఎగ్గొట్టినందుకు పెద్దలతో తిన్న చీవాట్లు, దెబ్బలు ఇప్పుడే జరిగినట్లుగా ఉంది. నిజంగా కాలం మళ్లీ వెనక్కి వెళ్తే ఎంత బావుంటుంది. పుస్తకాల సంచి తగిలించుకుని పరుగు పరుగున బడికెళ్లిన రోజులు. కాస్త పెద్దయ్యాక పుస్తకాల బొత్తి గుండెల కానించి పట్టుకొని అందరూ నన్నే గమనిస్తున్నారన్న ఫీలింగుతో, ఒకలాంటి తడబాటుతో వయ్యారపు నడకలు నడిచిన రోజుల్లో నడిచిన రోడ్డుపై నేడు నా పాదాలు ఆనాటి స్పర్శను అనుభవిస్తున్నాయి. దూరంగా సునంద వాళ్ళిల్లు కనబడుతుంది. ఏ మార్పు లేక ఇల్లు అలాగే ఉంది. కొత్తగా రంగులు వేశారేమో, మెరుస్తోంది. పక్కనే నేనున్న ఇల్లు పడగొట్టి మేడ కట్టారు. కాస్త నిరాశపడ్డాను. అమ్మా నాన్నలతో, అక్క అన్నలతో ఆడి పాడి ఏడ్చి ఏడిపించి తన్నులు తిని పెరిగిన ఇంట్లో ఒకసారి కలయదిరుగుదామన్న నా ఆశను ఆ మేడ అడియాస చేసింది. సునంద ఉందో లేదో తీరా దగ్గరికొచ్చాక సందేహం. తీసి లోపలికి అడుగు పెడుతుండగానే వినిపించిన మాటలకు ఆగిపోయాను. ఇదిగో అమ్మా, నిన్నటితో నువ్వు వచ్చి 6 నెలలయ్యింది. రేపు టికెట్ బుక్ చేస్తున్నానంతే. అది కాదురా, వాడేదో టూర్ వెళ్తున్నా వచ్చాక రమ్మన్నాడు కదరా. సునంద గొంతు. నాకదే తెలీదమ్మా. పోయినసారి కూడా ఇలానే ఏదో సాకు చెప్పి 1 నెల రోజులు దాటేశాడు. వాళ్ళు కావాలని చేస్తున్నారండి. ఈసారి కూడా 1 నెల రోజుల దాకా రారు, చూస్తూ ఉండండి. కోడలు కాబోలు. అయినా ఒప్పందం చేసుకున్నాక ఆ మాట మీద నిలబడాలి. వాడు టూరు వెళ్తే నువ్వెళ్ళి వాళ్ళ గుమ్మ ముందు కూర్చో, వాళ్ళొచ్చేదాకా. అప్పటిగాని తెలిసి రాదు వాళ్లకు, కోపంగా అన్నాడు. ఇంకా నిల్చొని వినడం బాగుండదని సునందా అని పిలుస్తూ గుమ్మం దగ్గరికెళ్లాను. ఎవరు అంటూ కళ్లల్లో ఏదో పడ్డట్టుగా తుడుచుకుంటూ బయటకొచ్చిన సునంద నన్ను చూసి మీనా అంటూ గట్టిగా వాటేసుకుంది. దాని కళ్ళు ఇక నీళ్ళని దాచుకోలేనట్టు జలజలా రాల్చాయి. చూసావా, నువ్వొచ్చిన సంతోషంలో నా కళ్ళు చెవరస్తున్నాయి. రాణి నవ్వుని తెచ్చుకుంటూ తన దుఃఖాన్ని కప్పిపుచ్చుకుంటూ నన్ను పొదువు పట్టుకుని లోపలికి తీసుకెళ్ళింది. రాజు, చూడ్రా ఎవరొచ్చారో
అప్పటికి సునంద చిన్న కొడుకు రాజు, కోడలు మహతి, మనవడు హాల్లో నిల్చున్నారు. నన్ను చూసి, రండి పెద్దమ్మా, బావున్నారా? నమస్కారం అత్తయ్య అంటూ ఇద్దరూ వంగి నా కాళ్లకు దండం పెట్టారు. కొడుకుతో కూడా పెట్టించారు. నేను తీసుకెళ్లిన బట్టలు, స్వీటులు మహతి చేతిలో పెట్టాను. సంతోషంగా తీసుకుని లోపలికెళ్ళి కాఫీ కప్పుతో వచ్చింది. నేను ఇల్లంతా తిరిగి చూశాను. ఏ మార్పు లేదు. పెరట్లో వేప, జామ, కొబ్బరి చెట్లను పలకరించా. వేప చెట్టుకు ఊయల కట్టి ఊగేవాళ్లం. ఆమ చెట్టుకి పచ్చికాయలే తెంపి కొరికి కొరికి విసిరేసేవాళ్లం. అమ్మ బాబా భక్తురాలు అవ్వడంతో అస్తమానం పుట్టపర్తి వెళ్లిపోయేవారు. దాంతో నేను సునంద వాళ్ళమ్మ చేతి ముద్ద తిని ఈ ఇంట్లోనే ఎక్కువగా గడిపేదాన్ని. మా ఇంటితో ఎంత అనుబంధముందో ఈ ఇంటితోనూ అంతే ఉంది. మా అల్లరికి, అరుపులకు, కేకలకు, కేరింతలకు, ఏడుపులకు, నవ్వులకు, చిన్నప్పటి మా అనుభూతులన్నింటికీ నిలువెత్తు సాక్ష్యంగా నిల్చున్న గోడలను తడిమి తడిమి చూశాను. ఎన్ని దేశాలు తిరిగి చూసినా, ఎన్ని కొత్త ప్రదేశాలకు వెళ్ళినా మనసు ఇంతలా స్పందించలేదు. నాకిష్టమని బెసబిల్లాబాద్ చేసింది సునంద. చిన్నప్పుడు 4-5 కుటుంబాలు కలిసి విదురాసత్వం, గుడ్డం, ఘాటి, లేపాక్షి అని ఇక్కడికి దగ్గరలోనే ఉన్న ప్రదేశాలకు పిక్నిక్కి వెళ్లేవాళ్లం. అప్పుడు ఈ బెసబిల్లాబాద్ చేసి పిల్లలందరి చేతిలో పెద్ద పెద్ద ముద్దలు పెట్టి తినమనేవారు. ఆ తర్వాత ఎన్నిసార్లు తిన్నా ఆ రుచి రాలేదు. సాయంత్రం ఇద్దరం నడుచుకుంటూ ఆనాటి జ్ఞాపకాలను తిరిగేసుకుంటూ కన్యకా పరమేశ్వరి ఆలయానికి చేరాం. అమ్మవారి పాలరాతి విగ్రహం కనులకింపుగా, సౌందర్యానికి ప్రతీకగా ఉంది. దర్శనం చేసుకుని కూర్చున్నాక అడిగాను సునందను, ఇప్పుడు చెప్పు సునంద, ఎలా ఉన్నావు? నాకేం మీనా, బానే ఉన్నాను. లేకపోతే ఆయన లేని లోటు బాగా తెలుస్తోంది ఈ మధ్య. వాళ్ల సంసారాల్లో పడ్డారుగా, అందుకేనేమో లోన్లీగా ఫీల్ అవుతున్నాను. తన కళ్ళలో సన్నీటి నీటి తెర. నా గుండె పిండినట్లయింది. నేను వచ్చినప్పుడు నీవు రాజు ఏదో గొడవ పడుతున్నట్లున్నారు? మెల్లగా అడిగాను. అదేం పెద్ద విషయం కాదులే మీనా. నేను 6 నెలలు ఇక్కడ, 6 నెలలు అక్కడ ఉంటాను కదా. వాడేమో ఊరు వెళ్తున్నా వచ్చాక అమ్మని తీసుకెళ్తా అన్నాడు. పోయినసారి కూడా అలానే చేశాడు. కావాలనే చేస్తున్నాడని వాడి బాధ, అంతే. 2 రోజులు పోతే వాడే సర్దుకుంటాడు. తేలికగా తీసుకున్నట్టు చెప్పినా దాని గొంతులో దుఃఖం దాచలేకపోయింది. నేను దాన్ని పొడిగించకుండా మరొక్కసారి అమ్మవారికి దండం పెట్టుకుని ఇంటికొచ్చేశాం. సునంద 2 కొడుకుల మధ్య ఫుట్బాల్లా తిరుగుతూ వాళ్ల దయాదాక్షిణ్యాల మధ్య బ్రతికీడుస్తుందనుకుంటుంటేనే మనసంత బాధతో నిండిపోయింది. ఆయన దాన్ని ఎంతో అపురూపంగా చూసేవారు. ఇప్పుడిలా బాధపడుతోంది. నా మనసు విలవిల్లాడుతోంది. ఏం చేయాలి? రాత్రి భోజనాలయ్యాక డాబా మీదకి చేరాం. మళ్లీ పాత రోజుల జ్ఞాపకాలు. అప్పుడు వరుసగా పరుపులు పరిచి తెల్లటి చలువ దుప్పట్లు పరిచేవాళ్లు అమ్మవాళ్లు. వాటిపై దూకి పొర్లి పొర్లి ఆడుకుంటూ ఆకాశంలో నక్షత్రాల్ని లెక్కపెడుతూ నిద్రపోయేవాళ్లం. ఎంత హాయిగా ఉంది సునంద. మళ్లీ ఆ రోజులు గుర్తొస్తున్నాయి అన్నాను మంచంపై వాలుతూ. ఆ రోజులు మళ్లీ వస్తే ఎంత బాగుండు మీనా. ఎంత ఆనందంగా గడిపాము. ఎంత స్వేచ్ఛగా, ఏ భేషజాలు లేకుండా అందరం కలిసి ఉండేవాళ్లం. ఇప్పుడు చూడు, ఈ పక్కింట్లో ఎవరున్నారో, ఎంతమంది ఉన్నారో కూడా సరిగ్గా తెలియదు. ఇప్పుడు మనకు సంపాదన ఎక్కువై సౌకర్యాలున్నాయి గాని అనుబంధాలు, అనురాగాలు, ఆప్యాయతలు అడుగంటిపోయాయి మీనా. అన్నింటినీ డబ్బుతో కొలుస్తున్నారు. నేను, నా ఇల్లు, నా పిల్లలు అన్న స్వార్థం పెరిగింది మనుషుల్లో. స్వార్థం అంటే గుర్తొచ్చింది సునంద. రాజుకు తన పుట్టుక గురించి తెలుసా? చచ, తెలీదు. అయినా నేను తెలియనిస్తానా? రవితో సమానంగా వీడిని పెంచాం. ఏనాడు విడిగా చూడలేదు. ఒక రకంగా వీడినే బాగా చూశామని చెప్పొచ్చు. ఎవరు కన్నబిడ్డో మనం తీసుకొచ్చాం. వాడికెందులోనూ లోటు రాకూడదని కొన్ని విషయాల్లో రవిని పక్కన పెట్టి వీడికే ప్రాధాన్యం ఇచ్చాం. చదువులో కూడా రవి ఇంజనీర్ కావాలి అనుకున్నాడు. ఇద్దరినీ చదివించలేక రవిని బీఈడీతో సరిపెట్టి వీడిని మాత్రం ఇంజనీర్ను చేశాం. ఏదేమైనా మేము న్యాయమే చేశామనిపిస్తోంది మీనా. ఇంత చేసినా నీ ఇంట్లో నుండి నిన్నే పొమ్మంటున్నాడు చూసావా? అసలు వాడెవరన్నది తెలిస్తే ఇలా ప్రవర్తించడేమో సునందా. నన్ను చెప్పేయమంటావా అడిగా. వద్దొద్దు, వాడికిప్పుడు తెలిస్తే చాలా బాధపడతాడు. వాడెప్పుడూ సంతోషంగా ఉండాలి మీనా, అదే నా కోరిక. అది కాదు సునందా, నీ సంతోషం కూడా చూసుకోవాలిగా. ఒక బిడ్డతో సరిపెట్టుకుని అనాథను ఒకరిని పెంచుకుని తద్వారా ఒకరికైనా మంచి జీవితాన్ని అందివ్వాలన్న ఆయన గొప్ప మనసుకు నిదర్శనమే వీడు రాజు. ఇదంతా వాడికి చెప్పి నేను పొందేది నిజమైన సంతోషం అవుతుందా చెప్పు? ఇలా చెబితే అది స్వార్థమవదా? ముఖ్యంగా ఆయన ఆశయం దెబ్బతింటుంది కదా. అది నాకేమాత్రం ఇష్టం లేదు మీనా.
పోతే నాకు ఆడపిల్లను పెంచుకోవాలనుండేది. కానీ ట్రైన్లో వాడినెవరో వదిలేసి వెళ్ళిపోతే చూస్తూ చూస్తూ మేము వదల్లేక తీసుకొచ్చి పెంచాం. కనీసం మనవరాలైనా పుడుతుందేమోననుకుంటే ఇద్దరికీ మగపిల్లలే. ఆ కోరిక ఉండిపోయింది మీనా. అయినా ఇవన్నీ నీకు తెలియని విషయాలా? పడుకో, పొద్దుపోయింది అంటూ నిద్రలోకి జారుకుంది. మరుసటి రోజు నేను బెంగళూరు బయలుదేరాను. బస్సు ఎక్కాక, పెద్దమ్మా ఇవి తీసుకోండి అంటూ 2 మ్యాగజైన్లు, వాటర్ బాటిల్ నా చేతిలో పెట్టాడు రాజు. రాజు, అమ్మను జాగ్రత్తగా చూసుకో, కళ్ళ నీళ్లు తిరుగుతుండగా చెప్పాను. అలాగే పెద్దమ్మా అన్నాడు వాడు. సునంద కళ్లల్లో నీళ్లు. గౌరీ బీదనూరు దాటాక కాస్త తెప్పరిల్లి రాజు ఇచ్చిన మ్యాగజైన్ తెరవగానే ఒక కవర్ కనిపించింది. విప్పి చూశాను. రాజు రాసిన ఉత్తరం చదివా. పెద్దమ్మా, మీరు ఇంట్లో అడుగు పెడుతుండగా అమ్మతో నేను అన్న మాటలకు నన్ను క్షమించండి. నిన్న రాత్రి మీరు అమ్మ మాట్లాడుకున్న మాటలన్నీ విన్నాను. అనాథగా బ్రతకాల్సిన నన్ను అక్కున చేర్చుకొని కన్నబిడ్డ కన్నా ఎక్కువగా చూసుకున్న ఈ మానవతా మూర్తులకు ఏమిచ్చి రుణం తీర్చుకోను? అసలు రుణం తీరేదేనా? ఇన్ని రోజులు అమ్మను చూసుకోవడంలో వంతులు వేసుకొని పెద్ద పాపం చేశాను. నాన్న ఆత్మ కూడా ఎంత క్షోభించిందో. ఏనాడు నేను పరాయివాడినన్న అనుమానం ఏమాత్రం రాకుండా నన్ను కళ్లల్లో పెట్టుకుని చూసుకున్న అమృతమూర్తి అమ్మకు ఎన్నటికీ కంటతడి కాకుండా చూసుకుంటా పెద్దమ్మా. రవి ఆర్థికంగా నాకన్నా వెనగ్గానే ఉన్నాడు. తనకు అన్ని విధాలా నేను అండగా ఉంటాను. నేను ఒక అనాథ ఆడపిల్లను పెంచుకొని అమ్మ కోరిక తీరుస్తాను. ఇక మీ స్నేహితురాల గురించి మీరేమాత్రం బెంగపడకండి. మీరు వచ్చి నా కళ్ళు తెరిపించినందుకు చాలా చాలా థ్యాంక్స్. మళ్ళీ మీరు వచ్చి మీ స్నేహితురాల సంతోషాన్ని చూడాలి. తప్పకుండా రండి. కృతజ్ఞతలతో రాజు. వాడి పుట్టుక గురించి తెలియజేయాలనే ఉద్దేశంతోనే రాత్రి వాడిని డాబా మీదకు రమ్మని, వాడు వచ్చే టైంకి సునందతో వాడి గురించి అన్ని విషయాలు చెప్పించానన్న సంగతి నాకు మాత్రమే తెలుసు. నిజం వాడికి తెలియకూడదు అనుకుంది సునంద. ఏదేమైనా సునంద సంతోషమే నాకు ముఖ్యం. అది నెరవేరింది, అంతే చాలు. స్నేహితురాలికి న్యాయం చేశానన్న తృప్తితో నా మనసు నిండిపోయింది ఇప్పుడు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.